పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల్లో కన్యా రాశి ఒకటి. మరి కన్యా రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మరి చూసుకుంటే కనుక ముందంతా కూడా శ్రావణం, భాద్రపదం, కార్తీకం ఇలా రకరకాల మంచి మాసాలన్నీ కూడా ఉన్నాయి. ఆ దైవానుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి మనమంతా కూడా? అలాగే చూసుకుంటే కనుక సూర్యగ్రహణం కూడా ఉంది, శని వక్రగతి. దీనివల్ల మనకు ఏమైనా అనర్థాలా, అంతా మంచి యోగ్యతైనా? ఈ వివరణ అంతా కూడా తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ మరియు మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గురుగారు మీరేంటంటే మిథున రాశికి చెప్తారు, కుంభరాశి, కర్కాటక, ఏ రాశి చెప్తున్నా ఆ వ్యక్తిత్వం చాలా మంది ఎస్ మాది ఇలాగే ఉంటుంది, కరెక్ట్ చెప్పారు గురుగారు ఎక్కువగా కమెంట్స్ చూస్తూ వస్తాం. మా యాంకర్స్ కూడా చెప్పించుకున్నప్పుడు అది యాస్టీస్ గా ఉంది గురుగారు. మరి కన్యా రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది చెప్పండి గురుగారు. వారికి యాక్ట్ అవుతుందా లేదా చెక్ చేసేసుకుందాం. అంటే ఇది పరిశీలన చేసేదానికి ఏముందిలే కానీ ఒకళ్ళకి సెట్ అవ్వచ్చు, ఒకళ్ళు సెట్ కానీ అవ్వకపోవచ్చు. మాక్సిమం అందరూ కూడా ఎస్ నాది ఇదే అని చెప్పి కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గురువు గారు. మాది చెక్ చేసుకున్నా, కో యాంకర్స్ కూడా చెప్పారు ఈ మాట. మరి చూద్దాం గురుగారు ఒకసారి ఇంటి కన్యా రాశి. ఖచ్చితంగా అండి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఎదురుగా ఎవరైనా వచ్చి బాధపడ్డా వీళ్ళు ఓచుకోలేరు. కన్యా రాశి వాళ్ళు అందరూ అనుకుంటారు అబ్బే వీళ్ళు మోసం చేస్తారండి. అందరూ అనుకునేటువంటి వనడి ఏంటంటే అబ్బే వీళ్ళ దగ్గర కష్టం అండి, నిమ్మడలేరండి, చాలా మేధావులండి. ఇవన్నీ బురిడి మాటలు అనమాట. వాళ్ళ వ్యక్తిత్వం అలా ఉంటది. వారి దగ్గర లేకపోయినా కూడా గాంభీర్యంగా కనిపిస్తారు. వారి లోపల ఉన్నటువంటి బండిని కనిపించనివ్వరు, బొక్కలు ఉన్నటువంటి బండిని బయటకు కనిపించినవారు. బయట మంచి షర్ట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అన్నమాట. అలానే వీరికి ఏంటంటే ఒక మంచి గుణం ఉంది. అదేంటంటే ఎవ్వరు ఎన్ని రకాలుగా మోసం చేసినా మరలా కూడా వీళ్ళు ఎక్కడ తగ్గరు. ఒంటరైపోయినా, ఇబ్బంది పడ్డా, ఎన్ని రకాల విపత్తులు మీద పడ్డా సరే వాటన్నిటిని తట్టుకొని బయటికి రాగలటువంటి వ్యక్తులే కన్యా రాశి వారు. మనకి ఒక సీడు భూమి లోపల పెడతాం, పెట్టిన తర్వాత అది మొలకెత్తడానికి టైం పడుతుంది. కన్యా రాశి వాళ్ళ పరిస్థితి కూడా అదే. అందరు అనుకుంటారు లోపలికి వెళ్ళిపోయినారు, అయిపోయింది, తొక్కేసాము, దానిపైన బూట్ వేసాము, బండి వేసాము, సిమెంట్ వేసాము, ఇంకా అయిపోయింది, కన్యా రాశి వాళ్ళు ఇక్కడ రారు అనుకుంటారు. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నుంచి మొలకై మళ్ళీ వస్తుంది. వాళ్ళే కన్యా రాశి వాళ్ళు. అలాంటి వ్యక్తిత్వం అనమాట. మొండోళ్ళు, మూర్ఖులు. ఏదైతే అది ఎదుటి వాళ్ళకి మంచి చేసే విషయంలోనండి వీరి దగ్గర లేకపోతే ఎవరైనా వీరి సహాయం కోరి శత్రువు వచ్చినా కూడా ఇట్టే మీకు చేసేస్తారంటాడు. బోలాశంకరు లాగా పొంగిపోతుంటారు. ఒక్క మాట పోయి చెప్పి సార్ మీకన్నా గొప్ప వాళ్ళు లేదు సార్ అంటే ఇంక చాలు, ఏ ఆస్తులు కూడా రాసి ఇచ్చేస్తారు. అంత గొప్ప వ్యక్తులు అనమాట. అలానే చాలా కోల్పోతారండి, జీవితాన్ని కోల్పోతారండి. ఎదుటి వాళ్ళని నమ్మి జీవితాన్ని కూడా దారదత్తం చేస్తారు. కానీ అట్లాంటి వాళ్ళే మోసం చేస్తారనమాట. ఎదుటి వాళ్ళు కూడా అంత మోసం చేసే వ్యక్తులు వీళ్ళకి దొరుకుతారు. వీళ్ళ వనరులు, అవకాశాలు అన్నీ చెప్పించుకుంటారు. వీళ్ళకి వచ్చిన తెలివితేటలు, నాలెడ్జి అన్ని కూడా ఎదుటి వాళ్ళు విని వాళ్ళు బాగుపడతారు. ఒక మాట ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాయండి. అలాంటి చేయగలిగే కన్యా రాశి వారు. అలాంటి కన్యా రాశి వారికి మరి ఎంత బాగుండాలి? వారు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. మనుషులు కాదు, వ్యవస్థ కాదు, ప్రపంచమే బాగుంటుంది. కానీ ఎవరు కూడా ఏంటంటే వాళ్ళు బాగుపడుతుంటే ఓచుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎక్కడ దాకా ఎందుకు, బంధుమిత్రుల్లోనే ఉంటారు. ఓచుకోలేని వాళ్ళు భార్య భర్తల మధ్య తగాద పెడతారు, పిల్లల పెద్ద మధ్య తగాద పెడుతుంటారు, పెళ్లి అవ్వకుండా చేస్తూ ఉంటారు, ఆస్తులు రాకుండా చేస్తుంటారు. మీ అన్నయ్య తెలివితేటలతో బతుకుతారులే, మీ తమ్ముడా అబ్బాయి తెలివితేటలు చాలా ఉన్నాయండి, బతికేస్తాడు, మీకెందుకు ఆస్తి ఇవ్వాలండి వాళ్ళకి, ఇట్లాగా చెడగొడతారనమాట. సో వీరి చేతనే వనరులు కావాలి, వీరినే మాట్లాడాలి, వీరినే కించపరచాలి, వీరినే రోడ్డు మీద పడేయాలి. కానీ ఇవన్నీ కూడా గాలివాన తాటాకు తమ్మిరిలాగా తాటాకు చప్పుడులే. ఇవన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి జుజుబి. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మరండి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. దేవుని తర్వాత నమ్ముతారు. ఎదుటి వాళ్ళని గౌరవించే విధంలో కానీ, ప్రేమించే విధంలో కానీ స్వార్థం లేకుండా ఉంటుంది. నిస్వార్థంగా వారు చేస్తారు. కాబట్టి వారు మంచి జీవితాన్ని, నడవడికిని, ఎలాంటి గ్రహస్థితినైనా వారు ఇట్లా ఎదుర్కొంటుంటారు అన్నమాట. ఇబ్బంది పడతారు, బాధపడతారు, కానీ ఎదుటి వాళ్ళకి ఎవ్వరికి అన్యాయం చేయరు. ఆ ఒక్క మంచి తత్వంతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి కన్యా రాశి వారికి ఎప్పుడు బాధలే ఉంటాయి, ఒంటరిగానే ఉంటారు. 100 మందిలో ఒకళ్ళగా ఉన్న పక్కనే ఉంటారు. ఎందుకంటే ఎవరిలో వీళ్ళంతా నిమ్మడరు. ఎందుకంటే మోసం చేసే తత్వాలకు వీళ్ళకి నచ్చదు. అబద్ధం, మోసం వీళ్ళకి నచ్చవు, అదే జరుగుతోంది మరి. కాబట్టి వీళ్ళు ఒంటరైపోతుంటారు ఎప్పటికప్పుడు. కన్యా రాశి వాళ్ళతో అవసరం ఉందంటేనే వీళ్ళు దేవుళ్ళు, లేకపోతే రాక్షసులు.
కాబట్టి వీళ్ళు కూడా అవసరం తగ్గట్టుగానే వాళ్ళ అవసరం తీరుస్తారు, పక్క నుండి పోతూ ఉంటారు, ఒంటరిగా ఎప్పుడు మిగిలిపోతుంటారు, ఎంతలో మందిలో ఉన్న ఒంటరిగానే మిగులుతారు. కాబట్టి వారి యొక్క తత్వం అంత గొప్ప విశేషవంతమైందనమాట. ఇప్పుడు దేవుడు కూడా ఒంటరిగానే ఉంటారు కదా, అందులో మానవుల్లో కన్యరాశి వాళ్ళు కూడా ఒంటరిగా ఉంటారు అనమాట. ఆ తత్వానికి అలవాటు పడి ఉండి వీరు ఎప్పుడు కూడా ఎక్కడా చవి చూడకుండా, ఎక్కడా కూడా వీరు మితిమీరకుండా, దాటకుండా, వీరి పరిధిలో వీరు ఉంటూ ఆ పేరు ప్రఖ్యాత హోదా తగ్గించుకోకుండా నడుస్తేటువంటి వారే కన్యరాశి వారు. అలాంటి కన్యరాశి వారికి ఎన్ని వరాలు వచ్చినా పోతూనే ఉంటే జాబ్ నిలకడగా ఉండదు, బిజినెస్ నిలకడగా ఉండదు, ఒక దాని మీద నిలబడరు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కాదు, వేరే వాళ్ళు మోసం చేయడంతో ఆ ఫీల్డ్ నుంచి పక్కకు వస్తారు. ఇది గ్రహించరు ఎవరు. కన్యరాశి వారు కూడా కన్యారాశి వారు కదా, పక్కన వాళ్ళు అనుకుంటారు. కన్యారాశి వాళ్ళని ఏమనుకుంటారంటే వీళ్ళు స్థిరంగా ఉండరండి, 4 రోజులు చేస్తారు, అన్ని కూడా పక్కకు వచ్చేస్తారు, వీళ్ళు స్థిరత్వం వాళ్ళ దగ్గర మనం ఉండలేము అని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అందరూ. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ మాట్లాడుకున్నారు చూసారా, వాళ్ళే వీళ్ళని మోసం చేస్తుంటారు. అది బయటపడకుండా కన్యారాశి వాళ్ళని పడేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి అంత గొప్ప వ్యక్తులు కాబట్టి మరి వాళ్ళకి మంచి చేయాలంటే మంచిగా నడవడిక ఉండటంతో పాటు మంచి నాలెడ్జ్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ చాలా గొప్పటి ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంచి గ్రహస్థితితో పాటు దశలతో పాటు మాసాలు కూడా అనుకూలంగా ఉండాలి. కాబట్టి వారికి కన్యారాశి వారికి ఏంటంటే కనుక ఈ శ్రావణ మాసం, భాద్రపద మాసం చాలా అద్భుతంగా ఉంటాయి. దాంతోపాటు లాభస్థానం ఏంటంటే కర్కాటక రాశి, 11వ స్థానం లాభస్థానం. లాభస్థానంలో వీరికి ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహానికి తగ్గటువంటి ప్రతిఫలం వీరికి ఖచ్చితంగా అనుభవిస్తుంటారు, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆగస్టు 12వ తారీఖు ఏర్పడేటువంటి అతి పెద్ద సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తుంది. ఈ గ్రహణము లాభస్థానంలో వస్తుంది. అంటే దీని వలన ఖచ్చితంగా మనం చెప్పొచ్చు మరొకరు ఎవరో సిద్ధంగా ఉన్నారు కన్యారాశి వాళ్ళని మోసం చేయడానికి. ఇది మాత్రం వీరు ఎవరైనా నవ్వుతూ పక్కకు వచ్చి కూర్చున్నారా, నవ్వుతూ మాట్లాడేసి కన్ను కొట్టేశారా, నవ్వుతూ మాట్లాడేసి నీ పక్కనే ఉంటా అన్నారంటే ఖచ్చితంగా మోసం అని చెప్పుకోవాలి. అందుకని నమ్మకూడదు, వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు. లేదంటే నేను 10 లక్షలు ఇస్తానండి మీ పేరు మీద బీరింగ్ చేస్తా అంటే అస్సలు నమ్మకండి. వాళ్ళు ఇచ్చే 10 లక్షలకు మన దగ్గర ఎన్నో జీవితాన్ని కూలగొడతారు. కన్యారాశి దగ్గర ఇంకోటి ఉందండి, మాట పడరు, తలదించరు, ఇంకో దగ్గర జాబ్ చేయడానికి తలదించి పని చేయడానికి అస్సలు ఉండరు వాళ్ళు, వాళ్ళ దాసోహం పొందరు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పటి వరకు అంటారు? డిసెంబర్ 11 వరకు 2026 సంవత్సరం వరకు ఉండాల్సిందే. ఎందుకంటే శని కూడా వక్రంలో ఉన్నాడు. ఇక్కడ ఏమవుద్దంటే మనకి తెలియనటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని వెనకనే చెవులో జోరీగలాగా పక్కనే ఉండి ఎప్పుడు ఏది ఇస్తుంటారు. వాళ్ళని వీళ్ళు ఏం అనలేక ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పు తీసుకురావడము, ఎదుటి వాళ్ళని కొట్టు ఎలాగైనా కొట్టేయటము. వీళ్ళు కేసులు వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి మొత్తం వాళ్ళు దండెత్తి వచ్చిన తర్వాత వీళ్ళు నష్టపోయిన తర్వాత వాళ్ళు ఫోన్లు కూడా తీయరండి, అందరూ పక్క వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిన జరిగిపోయింది కదా, ఇంకెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇక్కడ కన్యారాశి వాళ్ళకి ఎవరు సలహా ఇవ్వలేరు. కన్యారాశి వాళ్ళు ఎవరు సలహా తీసుకుని వాళ్ళు నష్టపోతూ ఉంటారు. కన్యారాశి వాళ్ళు ఎవరిని నమ్మినా కన్యారాశి వాళ్ళు నష్టపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వారికి వారే ఆలోచించుకొని వారికి వారే నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే డబ్బులుండి పెట్టుకోవాలి, కానీ అప్పులు తీసుకొచ్చి కానీ ఇంకో దాని మీద ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకూడదు. ఎదుటి వాళ్ళు నమ్మారంటే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీద పడేదానికి ఇంకొక అవకాశం అని చెప్పొచ్చు, మళ్ళీ మోసపోతారు. ఇప్పటివరకు కొన్ని రకాల గ్రహాలు మారడం ద్వారా సంపాదించుకున్నారు, నిలబెట్టుకున్నారు, కూడబెట్టుకున్నారు, అలానే కొంతమేర పేరు ప్రఖ్యాత కాంచుకుని ఉన్నారు. ఎక్కడ శత్రువుల భయం మళ్ళీ ఉంది వీరికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి సుమి. రెండో విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఇక్కడ మనకి ఏంటంటే గురు మోఢ్యమోటి ఆరంభమవుతుంది. గురువు రవికి దగ్గరగా రాగానే మోఢ్యం ఏర్పడుతుంది. అలా రవికి దగ్గరలో గురువు వస్తున్నారు కాబట్టి గురు మోఢ్యం అనేది కన్యారాశి వారికి కూడా కాదు, అందరికీ ఉంటుంది. కానీ ఈ కన్యారాశి వారి పైన ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఎందుకు అంటే కనుక కన్యారాశికి ఈ యొక్క శుక్రుడు కావచ్చు, గురువు కావచ్చు 12వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ చూస్తే 1వ స్థానంలో కనిపిస్తున్నారు. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఇప్పుడు ఈ ఒక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4-5 మాసాలు కూడా ఈ గ్రహాల స్థితిగతులు వీరి రాశి దగ్గరే ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా భార్యాభర్తల మధ్య గొడవ అవడం కానీ, కళత్ర దోషం ఉంటుంది కానీ, పితృదోషాల నుంచి ఎమ్మడబట్టము, ఆరోగ్యం క్షీణించడము, బాధపడటము, గండాలు ఏర్పడటము, ఇలాంటివి కూడా చవి చూడేసే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే కనుక మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని నమ్మకూడదు. జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీంతో పాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మనకి. ఈ గ్రహణం అనంతరము గ్రహణానికి సంబంధించినటువంటి దానం చేయాలి ఖచ్చితంగా కన్యారాశి వారైతే. లేకపోతే
ఆరోగ్యం క్షీణిస్తుంది కొంతమేర, అలానే ఈ యొక్క స్ట్రెస్ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కాబట్టి ఈ కన్యారాశి వారు గోధుమలు, పచ్చ పెసలు, నల్ల మినుములు, నల్ల నువ్వులు, అలానే బియ్యము, ఈ 5, 6, 7 రకాలు కూడా పావుగుల చొప్పును తీసుకొని సమీపంలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వుడు కానీ, అర్చకులు కానీ, అయ్యవారికి కానీ దానం ఇవ్వడం, దానం ఇచ్చే రోజున కాలికి నమస్కారం చేయకూడదు. అలానే అక్కడ లేదు అనుకుంటే వీరే అన్ని కూడా భుజాలపైన అభిషేకం చేసుకొని అవి మళ్ళీ కూడా అన్ని జోడించుకొని ఎక్కడైనా సమీపంలో ఉన్నటువంటి వాగు, చెరువు, ఏరు, కుంట, కాలువ, సముద్రం ఇలాంటి వాటిల్లో ఉంటే కనుక ఈ కోనేరు, బ్రహ్మగుండ లాంటి వాటిల్లో స్నానం ఆచరిస్తూ ఇవన్నీ కూడా అందులో ఉంచేసేయాలి. అలాగా వీరికి గ్రహణ దోషం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక శని వక్రగతిలో ఉన్నారు. ఇక దీనికి ఏం చేయాలంటే కనుక ఈ మాసానికి ఒక్కసారి, శనివారం అయినా, మంగళవారం అయినా, ఆదివారం అయినా పర్వాలా, మాసంలో ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, లేదా 5 రోజులు వరుసగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, నాగపడిగల దగ్గర కానీ ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, అది స్వామివారి పాదాల చెంతరం ఉంచి రావడం, నిమ్మ దీపం వెలిగించడం లాంటివి చేసుకోవాలి. అలానే నల్ల మినుములు, నల్ల నువ్వులతో నవగ్రహాల్లో ఒకటైనటువంటి శని గ్రహానికి అభిషేకం చేసుకుంటూ పచ్చపెసలు గుడాలు వండేసి ఆంజనేయ స్వామి ఆలయంలో గుగ్గిళ్ళు వండేసి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏదైనా మంగళవారం లేదా బుధవారం లేదా గురువారం, శుక్రవారాలైనా ఆ ఆలయంలో నైవేద్యం పెట్టాలి. ఇలాంటివి చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే వేరే వాళ్ళు వీళ్ళని మోసం చేయకుండా మన కాన్షియస్లో వారు ఎదురు పరగానే మనకు అర్థమవుతుంది, అరే నేను పక్కకి వెళ్ళిపోవాలి, వీళ్ళ జోలు రాకూడదు అని వాడికి అర్థమవుతుంది. ఎదుటి వారికి మోసం చేయాల్సుకున్న వాడికి ఈ కన్యారాశి వాళ్ళకి కూడా ఒక కాన్షియస్ వస్తుంది, వీళ్ళ మాటను మనం నమ్మకూడదు, వినకూడదు, మూర్ఖంగా ఉండకూడదు, మనం తెలివిగా ఉండాలని ఒక ఆలోచన వచ్చింది. అలానే వీరికి నరదిష్టి, నరఘోష కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి పోవాలంటే గనక స్నానం చేసిన నీటిలో వీరు ఏం చేయాలంటే పసుపు కొంచెం ఒక చిటికెడు వేసుకోవాలి, నల్ల నువ్వులు ఒక చిటికెడు వేసుకోవాలి, అలానే మెంతులు ఒక చిటికెడు వేసుకోవాలి, అలానే కర్పూరం ఉన్నా కూడా ఒకటి వేసుకోవాలి. ఈ 4 ఏది ఉన్నా సరే ఒకటి వేసుకొని స్నానం చేస్తే ఆ రోజు నరదిష్టి ఆ రోజే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పూర్వీకుల శాపాలు కానీ, కలత్ర దోషాలు కానీ పోవాలంటే గనక నది స్నానం ఎలానో చేస్తూ ఉన్నారు, వాటర్లో స్నానం చేస్తూ ఉంటారు. ఇక ఎక్కడైనా సరే శక్తిపీఠం దగ్గరలో ఉందా, లేకుంటే కనుక గ్రామ దేవతలు ఉన్నారా, ఇలాంటి వారు ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కుంకుమచ్చం చేయించుకుంటే శ్రావణ మాసంలో ఒకసారి, భాద్రపద మాసంలో అయితే కనుక ఈ కుంకుమచ్చి చేయించుకొని వారు కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. భాద్రపద మాసంలో అయితే కనుక 3 లేదా 7 రోజు స్వామివారికి ఏది నవరాత్రులు చేస్తుంటారు, వినాయక స్వామి వారికి నవరాత్రులు చేస్తుంటారు, 3 లేదా 7 రోజున ఆ స్వామివారికి పానకం, వడపప్పు కానివ్వండి, లేదా పెచ్చ పెసలతో గుడాలు కానీ, గుగ్గిళ్ళు కానీ వండి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టడంతో ఇక్కడ గ్రహరీత్యా దోషాలు, అలానే ఇక్కడ బుధాదిత్య దోషాలు, అలానే ఇక్కడ గురు చండాల యోగం ఏదైతే ఉందో, అంటే మోఢ్యమి ఉందన్నాం, ఈ మోఢ్యం తగ్గట్టు దోషాలు, భార్యాభర్తల వచ్చే తగాదాలు, చిన్నపిల్లల నుంచి పెద్ద నుంచి వచ్చే తగాదాలన్నీ కూడా కొంతమేర వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే ఈ కన్యారాశి వారు చాలా మంది అనుకుంటుంటారు, చాలా ఆస్తులు సంపాదించాలని ముందుకు వస్తామండి, మాకన్నా ఎక్కువ తెలివితేటలు లేరంటే ప్రపంచంలో నిజంగానే ఇప్పుడున్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాజకీయవేత్తలు కావచ్చు, ఏదైతే ఉన్నారో వారి వెనక మొత్తం కూడా కన్యారాశి వారు ఉండి నడిపిస్తూ ఉంటారు, కథానాయకులు అనమాట. వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదా అన్నట్టు విధంగా ఉంటుంది. అలాంటి కన్యారాశి వారికి దరిద్రం బాలేదన్నా, అదృష్టం బాలేదన్నా కూడా జాతక పరిశీలన ఒకసారి చేసుకుంటాం. ఈ జాతక పరిశీలనలో గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా 3 రోజులకు ఒకసారి కాకపోయినా, 15 రోజులకు ఒకసారి కాకపోయినా, మాసానికి ఒక్కసారి అని వీరిలో మార్పు రావాలి. అది జాతకం. లేదా దశలు అంతర్దశలు మారుతూ ఉంటాయి, మాసానికి ఒక్కసారి అయితే దశ అంతర్దశలు మారుతాయి. ఈ మారిన తరుణంలో అయినా 21 రోజు నుంచి 31 రోజు లోపు అంతర్దశలు మారుతాయి. ఈ మారే తరుణంలో అయినా మనకు అవ్వాల్సిన పనులు అవ్వాలి. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు కూడా ఇవ్వట్లేదు, భార్య వెళ్ళిపోయి రావట్లేదు, భర్త వెళ్ళిపోయి రావట్లేదు, నేను పుట్టిన దగ్గర నుంచి 40 సంవత్సరాలు వచ్చి ఇల్లు కనలేకపోయాను అంటే జాతక ప్రకారంగా మనం ఏం చెప్తున్నాము, 3 రోజుల నుంచి 21 రోజుల లోపు మారుతున్నప్పుడు అప్పుడు ఈ దశలు అంతర్దశలు మారుతున్నాయి, గ్రహాలు మారుతున్నాయి, మనం మాత్రం అలానే ఉంటున్నాం. మరి ఎందుకు గురుగారు ఉంటున్నామంటే అక్కడ అర్థం ఏంటంటే జాతకంలో లేదు నీ పరిష్కారం. మరి ఎక్కడ నీ సమస్య జాతకంలో కాదు, నీ పరిష్కారం కూడా జాతకంలో లేదు, జాతక పరిశీలన అయిపోతుంది. ఇక్కడ నీకు ఎవరో ఇప్పుడు మామూలుగానే మన మీద ఇన్ని రకాల కక్షలు, క్రియలు, అలానే వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటివి, చేతబడి లాంటివి, అష్టదిబ్బందులు లాంటివి, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం లాంటివి చేయించొచ్చాము. అందులో కన్యారాశి వారు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు నమ్మారంటే మేనత్తలు, మేనమావులు లాంటి వాళ్ళు, లేదా పిన్నులు, బాబాయ్ లాంటి వారు, తాతయ్య లాంటి వాళ్ళ, వీళ్ళు ఎదిగితే ప్రతి వాళ్ళ పిల్లలు ఎదగలేరన్న ఎన్నో రకాల వ్యసనాలతోనూ ఎవరైనా కోపం రావచ్చేమో, చేసిన వారికే కదా కోపం వస్తుంది.
మామూలుకి రాదు కదా. కాబట్టి ఈ కన్యారాశి వారికి బంధుమిత్రుల్లోనే ఖచ్చితమైన శత్రువులు ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా వీరి తెలివితేటలు తట్టుకోలేక వీరికి ఏదో చేయాలని ఒక ఆలోచనలో ఉంటారు. అలాంటి అష్టదిగ్బంధన చర్య జరిగిందేమో ఒక్కసారి కన్యారాశి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది సందర్భం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కన్యారాశి వారి పైన మనం అనుకున్నటువంటి స్థాయిలో ఎదగలేము అంటే గనక మన పైన ఏదోటి జరిగిందని అర్థం. ఒక బొమ్మను చేసి ఏదన్నా మొలలు గుచ్చేసి ఎక్కడైనా బూడ్చిపెట్టినా, చెట్టు కట్టినా, మన పేరు 11 సార్లు రాసి రెడ్డింగ్ పెన్తో దీపారాజన కింద పెట్టేసి పేరు రాసిన, దానిమ్మ పండు పైన మన పేరు రాసి సూదులు గుచ్చినా, ఇలాంటి చిన్న చిన్న క్రియలతో కూడా అష్టదిగ్బంధం చేయొచ్చు. కాబట్టి నిమ్మకాయ లోపల మన ఫోటో పెట్టేసి సీలలు కొట్టేసి ఎక్కడైనా నీటిలో పడేసినా, చేప లోపల మన ఫోటో పెట్టేసి వదిలివేసినా జీవితంలో మనం బాగుపడం. ఎవరైనా చేస్తుండొచ్చు ఇలాంటి చిన్న చిన్న క్రియలు ఆటోమేటిక్ తెలుస్తూ ఉంటాయి. అలా చేసినా కూడా కన్యారాశి వాళ్ళు ఎదగడం కష్టం. ప్రపంచంలో కన్యారాశి వాళ్ళు ఒక్కళ్ళు బాగుంటే ఆ వాళ్ళ ఒక్కళ్ళ కింద ప్రపంచం మొత్తం బాగుంది. కాబట్టి అలాంటి వాళ్ళు బాగుండాలంటే ఇలాంటి ఏమైనా జరిగినాయేమో గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకొని ఖచ్చితంగా సురేష్ బాబు గారి దగ్గరికి వస్తే వారికి పరిష్కారంగా, అంటే అందరికీ అన్ని తెలియవు. సురేష్ బాబు గారి దగ్గరికి వస్తే ఏమైందంటే అంజనం వేసి వారికి ఎలా చేయించారు ఇందా మీరు అడిగారు, ఎలా గమనించుకోవాలంటే మనకి ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, అందరు దూరం అవటం, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోవటము, అందరు భార్యాభర్తల మధ్య గొడవ అవటం, అసలు పెళ్ళే కాకపోవటం, పెళ్ళేందరూ పిల్లలు పుట్టకపోవటం, అందరూ వీరి మీద వెలిగేషన్ తీసుకురావడం, అప్పులు పాలైపోవటం, అప్పులు తీసుకుని ఇవ్వకపోవటం, జాబులు వెసులుబాట్లు అయిపోవటం, ప్రమోషన్స్ రాకపోవటం, అనుకున్న పని కాకపోవటము, ఆరోగ్యం సహరించకపోవటము, బద్ధకం ఎక్కువ రావటము, ఇవన్నీ కూడా కారణాలు ఏంటి అంటే దరిద్రాలు, లేకపోతే టైం బాగాలేదో, దరిద్రం బాగాలేదా, లేకపోతే గోచారం బాగాలేదా, దశలంతా బాగాలేవా, నా టైం ఎట్లా ఉందా అని చెప్పేసి మన పెద్దోళ్ళు అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏదో కర్మలు చేశారు, నేను అనుభవిస్తున్నాను అని. ఇక్కడ గమనించాల్సిందంటే మన పక్కన ఉండే వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎవరో చేయలే, మన పక్కన ఉండే వాళ్ళు చేశారు కర్మలు. కాబట్టి వాటి వల్ల మనం అనుభవిస్తున్నాం. ఎందుకండి ఒక యక్షిణి మాతకు కానీ, ఇంట్లో దుర్గామాతకు కానీ మన కోరిక తీరాలి అని చెప్పేసి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పక్కింటికి ఇవ్వండి, మన కోరిక తీరిద్ది, వాళ్ళకి పడిపోద్ది. అంత ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకి కూడా మనము ఇబ్బంది పడుతున్నామంటే వాటి వల్ల ఎక్కడాకెందుకు మన ఫ్రెండ్ ఉన్నారు, మన చుట్టూ ఉన్నారని చెప్పి చెప్పులు కొనిపించుకోండి. ఎవరైనా చెప్పులు కొనివ్వనండి, మన దరిద్రం పట్టినట్టు. మనకి ఎవరైనా బట్టలు తుప్పు, మనకి బెడ్షీట్ అంటారు కదా, బెడ్షీట్ కానీ మనం కప్పుకునేటువంటి దుప్పటి అంటారు, అట్లాంటిది కానీ ఎవరైనా దానం ఇచ్చారు అంటే వాళ్ళకి బాగుంటుంది, మనము పోతాం. ఇప్పుడు పాత బట్టలన్నీ ఇస్తూ ఉంటాం కదా గురుగారు, వేసినవి ఇవ్వకూడదు. ఇచ్చేదే మంచిది, తీసుకుంటే అనుభవించడమే. శని బట్టిద్ది ఇక వదలదు, అది పొందుంది కదా, జీవితకాలం ఉంటది. అది అట్లా తీసుకోకూడదండి. ఎవరికైనా ఇవ్వాలంటే కూడా కొత్తవి ఇవ్వాలి, లేదా తీసుకోవాలంటే కొత్తవి తీసుకోవాలని, పాతవి చిరిగిపోయినవి అడ్జస్ట్మెంట్ అట్లా చేసుకోవడానికి ఉండదు. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే అలాంటి చిన్న చిన్నవి కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు అనుకుంటేనే ప్రమాదం. మంచి మనసుతో ఇస్తే ఏం తీసుకున్నా లేదు, ఏ మనసుతో ఇచ్చినా బాధపడలే కదా, మనసు సంబంధం లేదండి ఇక్కడ. ఇక్కడ మనం ఇవ్వడమే కర్మలు, అవన్నీ కూడా కర్మలు అంటారు. అందుకే పెద్దలు ఇంట్లో ఏదన్నా మరణిస్తే కూడా వారికి సంబంధించినటువంటి నీటి పాలు చేయండి అని చెప్తాం, కానీ ఎవరికి ఇవ్వద్దని చెప్తాం. కాబట్టి అలాంటి ఏదన్నా మీ జాతకరీత్యా కాకుండా అలాంటి ఏదైనా మీ యొక్క జీవితంలో జరిగాయంటే గనక వాటి వలన కూడా మనకి నెగిటివిటీ, విఘ్నాలు ఏర్పడతాయి, కట్లు ఏర్పడతాయి. కాబట్టి ఎందుకంటే పూజా మందిరానికి సేలలు కొడితే కూడా కట్లు ఏర్పడతాయండి. అమ్మవారు కరుణించరు. పూజా మందిరానికి అందరు కూడా సేలలు కొట్టి పెడుతూ ఉంటారు కదా, కట్లు పడిపోతాయి. మనకి గద్దెలో ఉండేటువంటి గవ్వలు సరిగా లేకపోతే కట్లు పడిపోతాయి, మొత్తం చెదులు వచ్చేస్తుంది. చిన్న చిన్న లోపాలు చాలండి అమ్మవార్లకి, స్వామివార్లకి, పెద్దగా అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళు గ్రహించుకొని, గమనించుకొని, ఆలోచించుకొని సురేష్ బాబు గారిని సంప్రదించాలి కనుక వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ప్రయత్నం చేస్తూ, అట్లానే మన వద్దకి ఇటీవల రాలేమండి, మాకు కొంచెం సమయం కావాలి, మరి ఈలోపు ఉపశమనం కావాలి అంటే కనుక ఇంట్లో ఒక చిన్నపాటి ఒక వాటర్ గ్లాస్ ఉంటే చాలండి. అంతే, ఒక వాటర్ తీసుకొని సమాధానం దొరుకుతుందా? ఖచ్చితంగా ఉపశమనం కాల్ చేయాలి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్, పట్టు, దాని గురించి అన్ని కూడా రీసెర్చ్ చేశారు కాబట్టి మీ దగ్గర మాత్రమే సమాధానం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము ఎన్నో రకాల దీక్షలు తీసుకొని ఎన్నో రకాల ఉపాసన చేసేటువంటి మంత్రోచ్చారణ చేసుకుని ఉన్నాం కాబట్టి సమస్యను పరిష్కారం చేయడంలో పెద్ద సమస్య విషయం కాదు అది. కాబట్టి అట్లా నిజంగా ఎవరైనా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక గ్లాసు వాటర్ తీసుకొని సురేష్ గారికి ఫోన్ చేస్తే, వారికి ఆ మంత్రోచ్చారణ చేస్తే కొంత
కొంతైనా ఉపశమనం అయితే వారికి లభ్యపడుతుంది. ఆ తర్వాత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదు అంటే సురేష్ గారి దగ్గర ఈ రోజున ఎన్నో రకాలైన వస్తువులు మంత్రోచ్చారణ చేసి తంత్రం ద్వారా అగ్నిహోత్రం చేసి ప్రజలకి అందుబాటు ధరల్లో సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చే సదవకాశం. ఇటీవల పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అయినా సరే గుర్రం బండైనా జట్కా బండైనా ఎద్దుల బండైనా సరే కట్టుకొని పోయి మరి వారి చెంతకే చేర్చిన సదవకాశం కూడా సురేష్ గారి దగ్గర ఉంది. కాబట్టి ఆ వస్తువును వారి చెంతకి చేరిస్తే ఆ వస్తువు వారి దగ్గర ఉంచుకున్నా కూడా ఈరోజు మనకి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయండి. మంత్రోచ్చారణ చాలా గొప్పది, విశేషవంతమైంది. కాబట్టి అగ్నిహోత్రుల మంత్రం అంటే మన రాముల వారి కాలంలోనో లేకపోతే లక్ష్మణ్ గారు పరిపాలించినప్పుడు లేకపోతే భారతంలోనే మీరు చూస్తుంటారు అగ్నిహోత్రం అంటే. అది కూడా గురువులే చేస్తారు అక్కడ కూడా. అగ్నిహోత్రం ద్వారా అంటే మన దరిద్రాలన్నీ పోతాయి అక్కడ. కాబట్టి అలాంటి మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కూడా లభ్యపడతాయి. కాబట్టి ఎలా అయినా సరే ఒక పరిష్కారం కావాలంటే మనకి ఏ రూట్లో వెళ్ళామనేది కాదు, పరిష్కారం దొరికిందా లేదనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ పరిష్కారం సురేష్ గారి దగ్గర దొరుకుతుందని నమ్మకం ఉంటే గనక ఖచ్చితంగా సంప్రదించవచ్చు. కానీ ఒకటి, అలా నమ్మకం లేదంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళిన తర్వాత కాశీకి ఎలా వెళ్తామో, ప్రపంచంలో ఉన్నటువంటి గురువు అందరి దగ్గర వెళ్ళిన తర్వాత పరిష్కారం దొరికిందా సంతోషం, లేదు అన్నప్పుడు చివరిగా అయినా సురేష్ గారి దగ్గరికి రావాలి. మనకు త్వరగా పరిష్కారం కావాలంటే సురేష్ గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇది ఏ రాశి వారైనా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. అలానే ఈ కన్యా రాశి వారికి ఏంటంటే దేవుడి అనుగ్రహం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీరు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళలేదని బాధపడే అవసరం లేదు. వీరు సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులైతే అవ్వచ్చు. ఇక డిసెంబర్ 11వ తారీఖు 2026 సంవత్సరం వరకు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉంటుంటూ వీరి ఆలోచన ప్రకారంగా ఉంటుండాలి. పెళ్లి కాని వారు కూడా ఖచ్చితంగా పెళ్లి యోగ్యత అయితే వస్తుంది. వారికి ఎంత వయసు వచ్చినా మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి అయితే యోగ్యత అయితే ఈ సంవత్సరం కనపడుతుంది. కాబట్టి ఏదైనా ప్రయత్నపూర్వకంగా పెళ్లి చేసుకునే దానికి చేయండి. పెళ్లి చేసుకున్న తర్వాత కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మాట కూడా వారికి చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారు ఏ రాశి వారిని చేసుకోవచ్చు గురుగారు? తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు. 12వ రాశి అయినప్పటికీ పర్వాలేదు. సింహరాశి వాళ్ళని చేసుకుంటే జీవితకాలం అద్భుతంగా ఉంటుంది. మిథున్ రాశి వారిని చేసుకుంటే అలా కలిసిపోతూ ఉంటారు, దాంపత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళని మీనరాశి వాళ్ళని చేసుకుంటే ఇక 7 తరాల పాటు జన్మ అంటారు కదా, ఆ 7 తరాల పాటు వాళ్లే భార్య భర్తలుగా ఉంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళని చేసుకుంటే అదృష్టం చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చి పుల్లలు వేయాలి, నిప్పులు వేయాలి, బొగ్గులు వేయాలి, గరికి వేసి మంట వేయాలన్నా కూడా విడిపోయేదానికి ఉండదు. కాబట్టి ఈ రాశుల వారిని చేసుకుంటే జీవితంలో ఇంక వెనక్కి చూసుకునే పనే లేదు. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురుగారు. కన్యా రాశి వారి గురించి క్లుప్తంగా వివరించి వారికి పరిహారాలు ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారం గురించి కూడా పూర్తిగా తెలియజేసినందుకు నమస్కారం. సో ఇయర్స్ చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే గట్టుపల్లి సురేష్ బాబు గారు పూర్తి వివరణ తెలియజేశారండి. చెక్ చేసుకున్నారా, ఎలా ఉంది, ఏమనిపించింది కమెంట్ చేయండి. లేదు గురుగారితో మాట్లాడాలి, ఎస్ గురుగారు చెప్పినట్టుగా మాకు జరిగింది, మేము అతిగా జాతకరీత్యా కానీ లేకపోతే ఇలా ఆరోగ్యపరంగా కానీ దాంపత్య జీవితంలో కానీ అలాగే పిల్లలు లేరు, రకరకాలుగా ఏమైనా సమస్యలు ఉండి సొల్యూషన్ దొరకట్లేదా, అయితే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, వెంటనే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్కారం.